సో మనం వెళ్ళలేము, అమ్మాయిలు ఉంటున్న హాస్టల్ కాబట్టి. సో అందుకే వాళ్ళే బయటకు వచ్చారు పాపం వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. చాలా దారుణం. ఇదే హాస్టల్లో మహబాద్ చెందిన అమ్మాయి తల మీద ఫ్యాన్ పడి దాదాపు 20 కుట్లు పడ్డాయి. 20 కుట్లు పడ్డాయి, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. సో ఆ అమ్మాయి రూమ్మేట్స్ ఉన్నారు, దాంతోపాటు ఆ పక్క రూమ్ వాళ్ళు, హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని లోపల ఉన్న ఫొటోస్, వీడియోస్ తీసుకొచ్చారు. మా హాస్టల్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, బురదలో ఉంటున్నాం మేము, ఒక రకంగా పెచ్చులూడిన బిల్డింగ్ల మధ్య నివసిస్తూ ఉన్నాం, వాష్రూమ్స్ చాలా దారుణంగా ఉన్నాయి, మేము ఎట్లా ఉండాలి హాస్టల్స్లో అంటున్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. సో గవర్నమెంట్ని కళ్ళు తెరిపించే కార్యక్రమం. అసలు మీకు కళ్ళు తెరిపించాలని మీకు కళ్ళు ఉండాలి కనీసం, ఆ కళ్ళు కూడా లేనట్టు కనబడుతున్నది. గత గవర్నమెంట్ ఎట్లుందో ఈ గవర్నమెంట్ కూడా ఆ దిశగానే పయనిస్తున్నదని మాకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఒక మౌలికమైన అంశం ఇది. చాలా ఈజీగా గవర్నమెంట్లోకి రాగానే మీరు తక్షణం ఖర్చు పెట్టాల్సింది ఎడ్యుకేషన్ మీద, యూనివర్సిటీల మీద. కానీ ఆ ప్రయత్నం మీరు చేయట్లేదు. అందుకే మేము ప్రతి యూనివర్సిటీ తిరగాలని అనుకుంటున్నాం. నాతో పాటు కంటిన్యూ అవుతున్నారు పృథ్వీరాజ్ గారు. ఏం జరుగుతుందమ్మా లోపల? అమ్మాయి ఎట్లా ఫ్యాన్ ఊడిపడ్డది? మీరు ముందుగా ఆ ఫ్యాన్ ఏమైనా ఇబ్బంది ఉంది అని ఏమైనా తెలుసుకోలేకపోయారా? ఏం జరిగింది? అసలు ఆ ఫ్యాన్కి ఇబ్బంది అనేది ఏం లేదు. మేము ఓపెన్ హాస్టల్ ఇచ్చారు, షెల్టర్ వచ్చాము, అప్పటినాక ఎలాంటి రిపేర్ లేదు. కానీ సడన్గా ఆ ఫ్యాన్ అనేది తిరుక్కుంటూ వచ్చి తన మీద పడిపోయింది. మేము 27th నైట్ 8:30కి మెస్కెళ్ళాము. మెస్కెళ్ళి వచ్చేసాము. వచ్చి తినగానే రూమ్ బయట మేము ఇద్దరం నిలబడ్డాం. రూమ్కి 3 మెంబర్స్, తను ఒక పక్క నేను ఒక పక్క నిలబడ్డాం. సంధ్య లోపలికి వెళ్ళి అంటే బెడ్షీట్స్ దులిపి అట్లా నిలబడ్డది. ఫ్యాన్ తిరుక్కుంటూ డైరెక్షన్ ఇట్లా చేంజ్ అయ్యి వచ్చి రెక్క ఇక్కడ కొట్టంగానే అది ఇట్లా పట్టుకొని బయటకు వచ్చి మొత్తుకున్నది. ఏమైంది అని అంటే ఇట్లా హ్యాండ్ తీసి ఇట్లా తలిగింది అనేసరికి అందరూ రెస్పాండ్ అయ్యి కాటన్ టవల్ తీసుకొచ్చి ఇట్లా పెట్టి అంబులెన్స్కి ఫోన్ చేసేసరికి లేట్ అయిద్దేమో అని చెప్పి, బ్లీడింగ్ ఎక్కువ అవుతా అంటే క్యాంపస్లో మా క్లాస్ అబ్బాయి ఉంటే వెహికల్ ఉంటే తనకు ఫోన్ చేసి చెప్తే వెహికల్ మీద తీసుకొని వెళ్ళిపోయాం. ఎట్లా ఉంది లోపల? మీరు ఎట్లా ఉండగలుగుతున్నారా? బాగానే ఉందా? పర్లేదు అనే స్థాయిలో ఉన్నాయా? అసలు ఒక క్యాంపస్లో ఉండాల్సిన హాస్టల్ లెక్కనే లేదు ఇది. బయట ఏదో మామూలుగా ఎస్సీ బీసీ హాస్టల్స్ వాటికన్నా ఘోరంగా ఉంది. దీంతో పోల్చుకుంటే అదే బెటర్గా అనిపిస్తుంది మాకు. వాష్రూమ్స్ అయినా ఏదన్నా క్లీన్గా లేకపోవడం, మేము బ్రష్ చేసుకునేటప్పుడు బట్టలు ఉతుక్కోవడానికి వాష్రూమ్స్కి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఈ హాస్టల్లో పెద్ద ప్రాబ్లం లెక్క కనిపిస్తుంది మాకు. ఘోరంగా అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంతా బ్లాక్ అయిపోయింది హాస్టల్ లోపల, ఇటు సైడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. మేము యూజ్ చేసే పేపర్స్ అన్నీ మళ్ళీ అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడనే వేస్తున్నారు. కనీసం బయట కూడా ఇట్లా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆ స్మెల్ అన్ని పాములు అన్నీ తిరుగుతుంటాయి, కొంచెం ఇబ్బందిగా అయిపోతుంది మాకు. సో హౌస్ కీపింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎవరు చేసే వాళ్ళు ఎవరు రారా రెగ్యులర్గా? అంటే ఇక ఆంటీ వాళ్ళు వస్తారు, క్లీన్ చేస్తారు, ఆ చెత్తను తీసుకొచ్చి మళ్ళీ మూలకి వేస్తారు. అంటే అక్కడ తీసి ఇక్కడికి వేస్తారు అంతే తప్ప ఏం లేదు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు రిజిస్ట్రార్ కానీ వీసీ కానీ ఎవరైనా మాట్లాడి సార్ట్అవుట్ చేస్తామని చెప్పారా ఉన్న సమస్యలు మీరు చెప్తే? ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చారు వీసీ, జేడీ వీళ్ళందరూ వచ్చి ఇట్లా మేము చేస్తాం, మాకు ఒక 1 day టైం ఇవ్వండి, మేము రెస్పాండ్ కాకపోతే మీరు ఏం చేయాలో అది చేయండి అని చెప్పారు. ఇన్సిడెంట్ 27కి జరిగింది, ఇవాళ July 1st వచ్చింది. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. 3 days అయిపోయింది ఆల్మోస్ట్. 3 days కంప్లీట్ అయిపోయింది. మెస్లో ఆంటీని అడిగితే చేపిద్దాం అంటుంది తప్ప అది అయ్యేది లేదు, ముందుకు పోయేది లేదు, అక్కడనే స్టాప్ అయిపోతుంది. ఒక ఫ్యాన్ విరిగింది కదా, మరి మిగతా ఫ్యాన్లు ఎట్లున్నాయి, వాటి సిచ్యువేషన్ ఏంటి ఏమైనా తెలుసుకున్నారా? ఏమైనా ఎలక్ట్రీషియన్ వచ్చి చెక్ చేసి అట్లాంటిది ఏమైనా ప్రయత్నం చేశారా? చూశారు, అన్ని రూమ్స్ చూసారా? అవి ఏదో తిరుగుతున్నాయి అంటే తిరుగుతున్నాయి అంతే, ఎడబడతాడు తిరుగుతాయి, సౌండ్ వస్తాయి, గిర్ర సౌండ్ వస్తూనే ఉంటాయి, అట్లనే ఉంటాయి. ఆ వైర్లు అనేవి లోపల ఒక పైప్ వేసి లోపల తీసారా, అట్లా లేవు వైర్లు కూడా, ఇట్లా మొత్తం ఓపెన్గా ఉన్నాయి. ట్యూబ్లైట్స్కి వైర్లు జాయింట్ చేస్తారు కదా, 2 వైర్లు జాయింట్ చేసే టేప్ కూడా అట్లా బయట కనిపిస్తూనే ఉంది. ప్రతి రూమ్కి పైన బిల్డింగ్ పాద పడితే చిప్పలు పడిపోతాయి కదా, పెచ్చులు ఊడిపోయి అన్ని అట్లనే కనిపిస్తూనే ఉన్నాయి. లోపలంతా అట్లే ఉందా? అన్ని అట్లనే. బిల్డింగ్ బయట చూస్తేనేమో కలర్ అంతా, లోన లొటారం పైన పటారం అంటారు కదా, ఆ టైప్ లో ఉంది అంతే. సో నైట్ పడుకున్నప్పుడు కానీ మీ ఇబ్బంది అనిపిస్తుంటది? అదే ఇన్సిడెంట్ 8:30కి జరిగింది కాబట్టి రెస్పాండ్ అయ్యారు. midnight మేము పడుకొని ఉన్నాం అనుకో బెడ్ మీద, ఆ ఫ్యాన్ పడితే స్పాట్లో అయిపోతుంటది కదా తను, అప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతారు? అది పరిస్థితి. ఏంటి ఎట్లా దీనికి పరిష్కారం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? పరిష్కారం దొరికిద్దని అనుకోవడం మేము ఆలోచనే రావట్లేదు మాకు, ఎందుకంటే 3 days అయిపోయింది కదా, వాళ్ళు చేస్తారో చేయరో అని మాకు అనిపిస్తలేదు ఇంతవరకు. సో కాలేజ్ ఎట్లా నడుస్తున్నది? ప్రొఫెసర్లు అందరూ వస్తున్నారా? బాగానే ఉన్నదా? పర్లేదా? వస్తున్నారు. అనుకున్నంత స్టాఫ్ ఉన్నారా? అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 70% స్టాఫ్ అంతా ఖాళీలు ఉన్నారు. లేరు, తక్కువ.
కనీసం మీరు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతున్నాయా? కాకతీయ యూనివర్సిటీలో సీట్ అంటే అంత ఈజీ కాదు కదా, ఓయూ కేయూ ఇట్లాంటి. మాకు ఒక యూనివర్సిటీలో చదువుతున్నాం అన్న ఫీలింగ్ రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే, యూనివర్సిటీలో చదువుతున్న ఫీలింగ్ రావట్లేదు. ఇప్పుడు ఇదంతా ఇట్లా ఉంది కదా, పాములు రావడానికి అవకాశం ఉంటది, దీన్ని ఇది చేయడానికి. లోపల ఇంకా చాలా ఘోరం ఉంది పరిస్థితి. మాది సెకండ్ ఫ్లోర్ వాష్రూమ్ లకి పాము వచ్చింది. సెకండ్ ఫ్లోర్ వాష్రూమ్ లో వాష్రూమ్ లకి పాము వస్తే మేము ఆంటీకి చెప్తే ఆ ఆంటీ ఒక వంట చేసి అతను తీసుకొచ్చి చంపించింది. సెకండ్ ఫ్లోర్ లో వాష్రూమ్ లో పరిస్థితి అట్లుంటే కింద పాములు రామని ఏంటి గ్యారెంటీ? సెకండ్ ఫ్లోర్ పాము రావడం ఏంటి? సెకండ్ ఫ్లోర్ లకి పాము వచ్చింది. మొత్తం చూడండి వెనకాల కూడా మొత్తం అది ఒక పెద్ద అడవిలాగా ఉంది. మొత్తం విండోల నుంచి పాములు వస్తున్నాయి. మొత్తం ఏం చెప్పినా అంటే ఏం పట్టించుకోరు అసలు. యాక్చువల్గా ఫ్యాన్లు కూడా చాలా ఫ్యాన్లు మొత్తం ఎప్పుడో చాలా ఓల్డ్ ఉండే అనమాట. అయితే మా రూమ్లో ఫ్యాన్ తిరగట్లేదు. ఎలక్ట్రీషియన్ అంకుల్ కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తే వస్తాయమ్మా అని చెప్పి ఒక 1 వీక్ ఒక 15 days తర్వాత వచ్చి పెట్టిండ్రు. అప్పటిదాకా ఎండాకాలం మేము అట్లనే ఉండాలి కదా. ఇది ఒక్కటనే కాదు, ఏ పని చెప్పినా మొత్తం నెగ్లిజెన్స్, అసలు పట్టించుకోరు. అది ఇంత కూడా లెక్క చేయరు. ఎక్కడైనా పోనీ వీళ్ళు అనుకుంటారు ఇది యూనివర్సిటీనో లేకపోతే ఏంటిదో అర్థం కావట్లేదు. ఎవరికి ఇవ్వాలి బేసిక్గా? మేము కంప్లైంట్ అక్కడ కేర్ టేకర్కి ఇవ్వాలి. మాకు కేర్ టేకర్ ఎవరో తెలియదు, ఆ జేడీ ఎవరో తెలియదు, ఆ డైరెక్టర్ ఎవరో తెలియదు, ఏదెవరో తెలియదు. మీరు ఏ ఇయర్? మీరు ఫస్ట్ ఇయరే. మీరంతా ఫస్ట్ ఇయరేనా అమ్మా? సో మీ పేరెంట్స్ ఏమంటున్నారు? మీ పేరెంట్స్ వచ్చిన సిచ్యువేషన్ చూసుంటారు. మా పేరెంట్స్కి ఇంకెవరికి తెలిస్తే సిచ్యువేషన్స్ వేరేలాగా ఉండదు. అంతెందుకు రిజిస్టర్ సార్ వచ్చిండు నెక్స్ట్ డే. వస్తే ఆ సార్ ముందు నుండే పాము వెళ్ళిపోయింది. సార్ ముందు నుండే పాము వెళ్ళిపోయింది. సార్ని అడిగితే నెక్స్ట్ డేనే మాకు యాక్షన్స్ తీసుకుంటామని చెప్పిర్రు. యాక్షన్ తీసుకుంటామని చెప్పి 2 days అవుతుంది, అయినా ఇప్పటి వరకు ఎవరు రాలేదు. రూమ్స్లో ఫ్యాన్ సౌండ్ వస్తున్నాయి సార్ అన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. డ్రైనేజ్ మొత్తం లీక్ అయి బయటకు వస్తున్నాయి. మొత్తం స్మెల్ ఘోరంగా ఉంది. ఈగలు దోమలు ఇక్కడ బయట. సో ఒకసారి జస్ట్ లోపలికి వెళ్దాం. మెయిన్ గేట్ లోపలికి కాకుండా లోపలికి వెళ్దాం. ఏదైతే